హాయ్ అండి అందరికీ. ఎలా చదువుకున్నారు క్రిస్మస్? మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసాము. 24వ తేదీ అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను. అక్కడ 24 ఈవినింగ్ టైంలో ఇలా చర్చ్కి వెళ్ళి మళ్ళీ 25 ఫుల్ రష్గా ఉంటుందని ఒకసారి అంతా తిరిగి చూసి షాపింగ్ కోసమని బయటకు వెళ్ళాము. పిల్లలకి డ్రెస్సెస్ తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నాను ఏంటి ఏది ఎంత కాస్ట్ అన్నది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇదిగోండి షాపింగ్ అయితే ఫుల్ రష్గా ఉంది. అస్సలు తిరణాలేమో కానీ బట్టల షాప్ మాత్రం తిరణాల్లాగే అనిపించింది. మొత్తం అంతా తిరిగాము. నైట్ 9:30 వరకు ఫుల్ షాపింగ్. చూడండి బయటంతా ఎంత చీకటిగా ఉందో. ఒక్క షాప్లోనే 2-3 సార్లు వెళ్ళొచ్చాము. తీసుకుందామా వద్దా అంటూ ముందుకు వెళ్ళడం వెనక్కి రావడమే జరిగింది. ఏం తీసుకున్నాం ఏంటి పిల్లలకి అవి ఎలా స్టిచ్ చేయాలనుకుంటున్నాను మొత్తం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చూడండి ఇది ఆర్గంజా క్లాత్. ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఈ షాపు. అంతా 10 మినిట్స్లో వెళ్ళి రావచ్చు. కొత్తగా పెట్టారు అంటే వెళ్ళాము. పిల్లలకి డ్రెస్సెస్ తీసుకున్నాను. పంజాబీ డ్రెస్సులు కానీ చుడీదార్లు కానీ టాప్లు కానీ పార్టీ వేర్ డ్రెస్సెస్ కానీ చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఇక్కడ దొరుకుతాయి. కానీ ఇక్కడ షోరూమ్కి తీసిపోకుండా వెరైటీస్ అయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెరైటీస్ దొరుకుతాయి. కాస్ట్ అయితే రీజనబుల్గా ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకైతే మన బడ్జెట్లో వస్తాయి ఇక్కడ డ్రెస్సెస్. అలాని తక్కువగా చూడాల్సిన అవసరము లేదు. అస్సలు మాకు తిరణాల్లాగా ఉంటుంది. ఇదిగోండి చూడండి షాప్ చూసారు కదా ఎలా ఉందో, ఎంత రష్గా ఉంటుందో అసలు చెప్పేది కాదు. అంత ఫుల్ రష్గా ఉంటుంది. అసలు ఎన్ని వెరైటీస్ దొరుకుతాయి. పెద్ద పెద్ద షోరూంలో కూడా ఇన్ని వెరైటీస్ సారీస్ దొరకవేమో అనిపించింది.